నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే యుద్ధ వాతావరణం మనం చూస్తూనే ఉన్నాము. అయితే చాలా వరకు మనకి నష్టమే జరుగుతుంది. అటు గల్ఫ్ కంట్రీస్ అనుకోవచ్చు, భారతదేశం అనుకోవచ్చు, పాకిస్తాన్, ఇలా మనం చూసుకున్నట్లయితే ఇది ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ట్రంప్ గురించి అండి. ఆయన జాతకం ప్రకారం అసలు ఏ విధంగా ఉంది? ఈ యుద్ధం అనేది మొన్నటి వరకు చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గిన విషయం కూడా మనం విన్నాము. అయితే జాతకం ప్రకారంగా ఎలా ఉంటుందంటారు? ఇంకా ఆయన కార్యాచరణ అనుకోవచ్చు ఏ విధంగా జరుగుతుందంటారు? ఇప్పుడు మనము గ్రహించుకున్నట్టయితే కనుక యావత్ ప్రపంచ దేశంలోనే అతిపెద్ద గ్రాంచినటువంటిది, ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య దేశం ఏదైనా ఉంది అంటే కనుక అది ఇరాన్. హ్మ్. ఇప్పుడు ఎందుకు ఇరాన్ అంటున్నానంటే అక్కడ ఉండేటువంటి వనరులు, అక్కడ ఉండేటువంటి వ్యవస్థ ఈ రోజున అది మారబోతుంది. పాతకాలం అంతా వెళ్ళిపోయి మారబోతుంది. ఆ మారబోయేటువంటి తరుణంలో ఎన్నో రకాలైనటువంటి వనరులు వాళ్ళు సృష్టించిపోతున్నారు. ఆ సృష్టించిన తర్వాత ప్రపంచంలోనే అగ్రగామి చాల్చినటువంటి దేశంగా మారబోతుంది ఇరాన్ దేశం. అది కన్ను కొట్టేసి దానిపైన వ్యతిరేకత, అంటే దానికి ఆధిపత్య పోరు కోసము ఇప్పుడు అగ్రరాజ్యంగా ఉన్నటువంటి ఏదైతే అమెరికా ఉందో, ఈ అమెరికాకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్ గారు ఎవరైతే ఉన్నారో ఇతను వారిపైన దండెత్తడం, వారు చెప్పిన మాట వినాలని ఆధిపత్య పోరు కోసం చేసేటువంటి తపన క్రియ అన్నిట్లోనూ జరుగుతూ ఉంది. ఇక ట్రంప్ గారు గెలిచిన తర్వాత, అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత, రెండోసారి గెలిచిన తర్వాత ఈ యొక్క యుద్ధ వాతావరణం అనేది మొదలవుతుంది. ఇక్కడ దీనికే కదండి, ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే కనుక వేరే ఒక తైవాన్ దేశం కూడా ఇలానే యుద్ధ వాతావరణం జరిగింది. ఆ తైవాన్ వాళ్ళు కొంచెం తగ్గిన్నారు కాబట్టి అది అమెరికాకు ఆనుకొని ఉండేటువంటి తైవాన్ దేశం కూడా వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అలానే చిన్న చిన్న కంట్రీస్ అన్నీ కూడా వారి ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. ఎవరైతే ఎలక్ట్రికల్ వస్తువులు తయారు చేసేవారో, వనరులు ఎక్కడైతే ఉంటాయో ఆ కంట్రీలన్నీ ఆకట్టేసుకొని అక్కడి నుంచి బిజినెస్ చేస్తూ ఉంటారు అనమాట. అదే అగ్రరాజ్యం అంటారు. అది అలాంటి అగ్రరాజ్యంగా ఉండేటువంటి అమెరికా వారికి ఈ యొక్క ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత వారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏకాభిప్రాయం, అంటే ఎక్కడ కూడా క్యాబినెట్ అనేది ఉండదు. వారికి ఏకాభిప్రాయంతో తీసుకునే నిర్ణయాలు మాత్రమే ఉంటాయి. అలాంటి నిర్ణయాలతో తీసుకునేటువంటి ఏది కూడా జనాలకి మంచి జరిగేటువంటి నిర్ణయాలు అయితే కాదు. అలానే H1 కావచ్చు, BHB కావచ్చు, B1 కావచ్చు, ఇవన్నీ కూడా వీసాల్లో కూడా కొన్ని లామధ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అలానే మన భారతీయులనే కాదు, విదేశాల నుంచి వచ్చి అక్కడ వ్యాపారం చేయాలంటే కూడా ఎవరికి పర్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడట్లేదు. అక్కడ లోకల్లో జాబ్స్ అన్నాడు. ఆ లోకల్లో జాబ్స్ అన్న తర్వాత చాలా రకాలుగా ఉద్యోగాలు పోయినటువంటి వ్యవస్థ, కొన్ని సంస్థలే పేరు ప్రఖ్యాతి కాంచిన సంస్థలే పోయినటువంటి ఇది మనకు కనిపిస్తూ ఉంది. అలానే దుబాయ్ దేశంలోనూ, కువైట్ దేశాల్లో కూడా బాంబులు ఇచ్చి కొన్ని రకాల సంస్థలను కూడా కూలగొట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి తరుణంలో మరి ట్రంప్ గారు తగ్గారా అంటే ప్రస్తుతానికి తగ్గారు అని చెప్పొచ్చు. ఆయన జాతకం ఏం చెప్తుంది అంటే కనుక, ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన కళ్ళలో ఏళ్ళు తీసుకొని మనం పొడుచుకుంటే ఎదుటి వారికి నొప్పి ఉండదు, మనకే నొప్పి వస్తుంది. ట్రంప్ గారు చేసేటువంటి అతిపెద్ద తెలివి కలటువంటి పని అనుకొని అతి తక్కువ తెలివితో చేసేటువంటి పని ఏంటంటే యుద్ధం చేయటం. యుద్ధం ఎప్పుడు కూడా చాప కింద నీరులా ఉండాలి తప్పితే ఎదుటి వారికి ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు. మరి మన భారతదేశం ఉంది, విరి దేశాలతో ఫ్రెండ్షిప్ చేస్తూ మన భారతదేశానికి ఏ వనరులు కావాలి, విదేశాలకి మనం చేసేటువంటి ఏ వనరులు కావాలో చేస్తూ ఉంటుంది. ఎప్పుడు యుద్ధ వాతావరణం ప్రకటించదు. అలానే ఎప్పుడు నీకు ఎదుటి వ్యక్తి మీద అరుస్తావు, ఎప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తిని కొడతావు, ఎప్పుడు నువ్వు చలాయించుకుని బతుకుతావు, ఎప్పుడు నువ్వు భయపడతావు అంటే అక్కడ ఆ రాజ్యం బాగా వెళ్తుంది అంటే నువ్వు బ్రతకడానికి ఉండదు అవకాశం. అప్పుడే కదా నువ్వు భయపడతావు. యుద్ధం ఎందుకు చేస్తావు? నువ్వు భయంతోనే కదా యుద్ధం చేస్తావు. నీకు భయం లేకపోతే యుద్ధం చేయవు కదా. ఆధిపత్య పోరు కోసమే యుద్ధం చేస్తావు నువ్వు. అంటే ఆ దేశాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు అని అర్థం. మరొక దరిద్రం ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో తన ఇంటి దొంగ ఈసుడు పట్టలేడు. అదేవిధంగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి సిస్టమ్ కావచ్చు, పద్ధతులు కావచ్చు, నియమం కావచ్చు, అక్కడ ఉండేటువంటి వ్యవస్థ కావచ్చు, పనితీరు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడి నుంచి రాయభారిగా గూఢాచారులు వీరికి జారవేయటం, ఆ దేశాన్ని అమ్మించేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండేవాళ్ళే ఇతనికి చాకచక్యంగా అనుకూలంగా ఉండడం, ట్రంప్ గారికి అనుకూలంగా ఉండడం ఆయనకి కలిసి వచ్చినటువంటి తరుణం. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏముందండి మీకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. ఎవరు చెప్తేనే కదా గూఢాచారి. ఆ గూఢాచారి ఎక్కడో ఉంటాడు. ఎక్కడైతే యుద్ధం చేయాలనుకుంటావో ఆ దేశస్తుడే ఉంటారు. డబ్బుకి కొమ్ము కాసేసి ఏదో రకంగా చేసే పరిస్థితి ఉంది. ప్రజలు మారాలి, ప్రజల్లో అవగాహన మారాలి. నేను ఒక్కడనే బతికితే చాలు అనుకునే దానికన్నా నాతో పాటు ఉన్న వాళ్ళందరూ బాగుండాలనుకునే
తరుణం రావాలి. అప్పుడే ఈ ట్రంప్ గారికి ఎక్కినటువంటి ఇగో తత్వాలన్నీ కూడా దక్కేలాగా ఉన్నది. ట్రంప్ గారు ఒక్కరు యుద్ధం చేయడంతో ఎన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు 70 దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. 1, 2 కాదు 70 దేశాలు దేశాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. చిన్న చితుకున్నట్టు దేశాలన్నీ లాగేసుకున్నారు. అన్ని రకాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు చైనా, అమెరికా ఇద్దరిలో ఎవరు పోటాపోటీగా ఉండాలి అంటే కనుక చైనా అధ్యక్షుడికి జాతకం బాగాలేదు. అలానే అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు చూసినటువంటి ట్రంప్ గారి జాతకం ప్రకారంగా చూసినట్టయితే కనుక అతని జాతకం కూడా పెద్దగా రాణించేలా కనిపించట్లేదు. ఎక్కడికక్కడ తగ్గడం తప్పితే ఎదిగేలాగైతే నాకు కనిపించట్లేదు. కాబట్టి ట్రంప్ గారు చాలా జాగ్రత్తగా ఉండాలి, చకచక్యంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అతని జాతకం అంతగా బాగాలేదు. మరో విషయం ఏంటంటే కనుక తన మీద ఏదైనా సరే ఎప్పుడైనా సరే డైరెక్ట్గా అటాక్ చేయకపోయినా సరే చెడు తత్వంతో చేసేటువంటి క్రియలు అయితే కనపడతా ఉన్నాయి. హిప్నాటిజం కావచ్చు, బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, బాగల్ముఖి కావచ్చు, అది ఏదైనా సరే వారి మీద చేయించేటువంటి క్రియలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఒకటి అనుకోవచ్చు, మరి ట్రంప్ గారి దగ్గర లేరా చేయించేవారు అని. ట్రంప్ గారి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఒకటి ఏంటంటే అప్పటికప్పుడు చేసేది వేరు, ప్రక్షాళన అంటే దూరంగా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ చేస్తే ఒక 6 నెలలకి, ఒక 7 నెలలకి ఖచ్చితంగా ఆ ఒక ఇబ్బందులు అనేది తగులుతూ ఉంటాయి. ట్రంప్ గారు కూడా అదే మొదలుపెట్టున్నారు. వేరే దేశస్తులైతే కనుక ట్రంప్ గారి పైన చాతబడి లాంటిది చేయించేలా కనిపిస్తుంది. చేయించేశారని నా నమ్మకం. కాదు, అది చెప్పడానికి అవ్వదు, చేయించేశారు. అతనికి అయితే మాత్రం ఖచ్చితంగా క్షమాభిక్ష కాదు, ఇంకేం ఉండదు. అతనికైతే కొంచెం హెల్త్ ఇష్యూస్గా పడిపోయేలాగా, తర్వాత కొంచెం ఇబ్బంది పడేలాగైతే కనిపిస్తుంది. ముచ్చివాతకు దగ్గరలో అయితే మాత్రం చెడబోతున్నారు ట్రంప్ గారు. ఇది మాత్రం తన జాతకం చెప్తుంది, తనకు జరిగేటువంటివి చెప్తుంది. తన దగ్గర ఉన్నటువంటి శక్తులు కావచ్చు, గురువులు కావచ్చు, దీన్ని మాత్రం తప్పించలేరు. ఎందుకంటే తన జాతకంలోనే అది ఉన్నది. కాబట్టి అతనికి వీక్ పాయింట్ ఏదైతే ఉందో, ఏదైతే గ్రహం తన లోపంలో ఉందో ఆ గ్రహంతోనే కేతు గ్రహం, ఆ గ్రహంతోనే రాహువు, కేతువు, కుజుడు, ఈ 3 గ్రహాల కలయికతో చేసినటువంటి క్రియ ఏదైనా సరే అది విడిపోయేదానికి ఉండదు. దానికి ప్రత్యామ్నాయం ఏం లేదు. ఇక అది జరిగిపోయింది, ఆల్రెడీ గల్ఫ్ కంట్రీస్లో జరిగింది. కాబట్టి రానున్నటువంటి కాలంలో ట్రంప్ గారికి అయితే అనారోగ్య పాలయ్యేలాగా, ట్రంప్ గారు రాజ్యాన్ని కూడా పాలించేటువంటి విధంగా ఉండకపోవచ్చు. ఆ విధంగా అయితే జరగవచ్చు. కాబట్టి ట్రంప్ గారు బీ కేర్ఫుల్. గురుగారు, ఇప్పుడు ఈ యుద్ధం వల్ల మన భారతదేశానికి ఏదైనా ముప్పు ఉందంటారా? అదేవిధంగా ఈ యుద్ధం వచ్చేసి ఎప్పుడు ఆగిపోయే అవకాశం ఉందంటారు? యుద్ధం అయితే మాత్రము ఆగుతూ వస్తూ సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. గురువు మారాలి, గురువు స్థానచలన చేయాలి. ఇప్పుడు మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కర్కాటక రాశి రావాలి. ఈ కర్కాటక రాశి గురువు వచ్చిన తర్వాత యుద్ధ వాతావరణంలో కొన్ని రకాల మార్పులతో, కొన్ని రకాల నియమాలతో ఆగేటువంటి ప్రస్తావన అయితే కనిపిస్తూ ఉంది. అలానే భారతదేశానికి వచ్చినటువంటి ముప్పు ఏంటంటే కనుక అంత పెద్ద ముప్పు ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అయితే మన పక్కిలు తగలబడుతుంటే ఆ సగం మన ఇంటికి వచ్చింది కదా. కానీ ఖచ్చితంగా అయితే మన భారతదేశానికి వచ్చినటువంటి ముప్పు అయితే వాణిజ్య ముప్పు అంటారు. ఫైనాన్స్కి సంబంధించినటువంటి దాంట్లో అయితే ఖచ్చితంగా వీరు భారతదేశానికి కూడా ఆ యొక్క ఇబ్బంది అయితే మాత్రం కనపడుతుంది ఖచ్చితంగా అని చెప్పొచ్చు దీన్ని. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. యుద్ధ వాతావరణం అయితే మాత్రం దాదాపుగా సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా ఇదే రకమైన యుద్ధ వాతావరణం అయితే కనపడుతూ ఉంది. ఈ యొక్క సెప్టెంబర్ తర్వాత అయితే కొంచెం ప్రశాంతంగా ఉండేటువంటిది కనిపిస్తుంది. ఆ మాత్రం అప్పుడు లోపు అయితే మాత్రం మన ట్రంప్ గారికి అయితే కొంచెం ఇబ్బందికరంగానే కనిపిస్తుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంటే చాలా మంచిది. ఇలాంటి ఆధిపత్య పోర్లు ప్రజల యొక్క నియమ నిబంధనలు లేకుండా, ప్రజల యొక్క ఆరాధన లేకుండా, ప్రజల యొక్క మాట లేకుండా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా తనని దించేటువంటి ప్రక్రియ ఉంటుంది. తను యుద్ధం చేయడంతో తన దేశానికి ఒప్పు జరుగుతుందని తను అనుకుంటున్నాడు, కానీ చాలా నష్టం అయితే జరుగుతూ ఉంది. ఇది మొండి వైఖరితో చేసేటువంటి పద్ధతి. ఏ దేశస్తులు కూడా వారికి ఏది చెప్పేదానికి లేదు, వారు ఎవరికి కూడా సలహాలు ఇవ్వట్లేదు ఆ దేశస్తులకి. కాబట్టి అగ్రరాజ్యంగా ఉండాలంటే మంచితనంతో ఉండాలి, కానీ ఇలా అమాయకత్వంతో, మూర్ఖత్వంతో ఉండకూడదు. కాబట్టి వారి దగ్గర ఉన్న శక్తులు కూడా అలాంటివిలేండి. అవన్నీ కూడా పీక తింటూ ఉంటాయి. ఆ శక్తులు తన దగ్గర ఉన్నాయి. తను ఒక రకమైనటువంటి క్రియ ఒకటి నేర్చుకున్నారు ట్రంప్ గారు. ఆ నేర్చుకున్నప్పుడు తన దగ్గర ఒక 3 శక్తులు వస్తాయి. అవి జిన్నాతులు అంటారు, జిన్నాతులు, పరి అంటారు. అలాంటి శక్తులు మన బాడీ మీద ఉంటాయి అన్నమాట. ఆ కొరివి దెయ్యాలు లాంటివి. ఆ కొరివి దెయ్యాలు ఏం చేస్తాయి అంటే, ఈ చేతబడి నేర్చుకున్న వాళ్ళకి కూడా, చేతబడి ఎదుటి వాళ్ళకి నేర్చామనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి లాగుతూ ఉంటాయి. ఏదో ఒక పని చేయాలి, నువ్వు చెడు పని చేయాలి, మంచి చేయకూడదు. చెడు పని చేసి ఆ ఆహారం నాకు పెట్టమని చెప్తాయి అనమాట. చెడు పని చేస్తే అవి నవ్వుతూ ఉంటాయి. కాబట్టి అలాగా ఆ మైండ్ సెట్ పని చేయక, అతనికి కాదండి, చాలామంది ఉన్నారు. తను పదవిలో ఉన్నాడు కాబట్టి మనం చూస్తున్నాం. పదవి లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట. ఆ తత్వంతో ఏమైందంటే ఆ చెడు క్రియలు లోపల నుంచి ఏం చేస్తాయి అంటే, నేర్చుకుని ఉన్నాడు కదా, అది పంపించడానికి పోవయ్యి, తీసేసుకోవడానికి పదవి పోతుంది. అవి ఉండాలి అట్లనే, అవి ఉంటేనే అట్రాక్షన్ ఉంటుంది జనాల్లో. కాబట్టి ఆ శక్తులన్నీ కూడా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టు, ఎదుటి వాళ్ళని దగ్గర నుంచి లాగేసుకో,
ఎదుటి వాళ్ళని చంపేసాయి, కొట్టేసాయి, గుంజేసాయి, ఇలా ఈ టైప్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట ఆ శక్తులన్నీ కూడా. అది అతను తప్పు కూడా లేదు పాపం, తనకి చేసుకున్నటువంటి తన కర్మ తనే అనుభవిస్తూ ఉన్నాడు, అంతమించి లేదు. కానీ ట్రంప్ గారికి మాత్రం ఆరోగ్య సమస్యలు అయితే మాత్రం పెద్దగానే సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి ఆరోగ్య ప్రకారంగా. అలానే భారతదేశానికి యుద్ధం ఉన్నప్పటికీ కూడా, భారతదేశంలో జరిగినప్పటికీ కూడా కొంతమేర అయితే నష్టం జరుగుతుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఏటువంటి రాజులందరూ కూడా కొంచెం జాగ్రత్తగా, భారతదేశం మీద ముప్పు అయితే ఉన్నది. ఈ సంవత్సరం ముప్పు కనిపిస్తుంది, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, ఇప్పుడు యుద్ధం పరిస్థితి చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఉంటుందని చెప్పారు. మనకి నిత్యావసర వస్తువులు, గ్యాస్ అనుకోవచ్చు, పెట్రోల్ అనుకోవచ్చు, ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే వాటి గురించి చాలా కష్టంగా ఉందండి. ఈ సమస్య అనేది మనకి ఎప్పటి వరకు ఇంకా ఉంటుందంటారు? ఇది మనకు వచ్చేసేపటికి మన భారతదేశంలో వనరులు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ విదేశాల నుంచి తెచ్చుకోవడం మన సాంప్రదాయం ఏంటి అంటే కనుక, వారికి కూడా ఉపాధి అవకాశం కల్పించినట్టు ఉంటుందని చెప్పేసి అని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, ఇక్కడ ఉన్నటువంటి దేశ ప్రభుత్వాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా విదేశాల నుంచి మనం ఎగుమతులు దిగుమతులు చేసుకునే దానికి కారణాలు ఏంటంటే ఇండియా టు మార్పిడి అంటారు అనమాట. దీని ద్వారా ఏంటంటే మనలో ఉన్నటువంటి రూపాయి వాల్యూ అనేది ఎక్కువ అవుతానికి చేసేటువంటి క్రియలు. ఇది వాణిజ్యంలో ఇది ఒక భాగం అనుకోవచ్చు. అందుకే మన బ్యాంక్స్ అన్నీ కూడా విదేశాల్లో ఎక్కువ ఉంటాయి, ఇక్కడ కన్నా కూడా సర్వీసెస్ అక్కడ ఎక్కువ ఉంటాయి అనమాట. వియత్నాం లాంటి దేశాల్లో మన బ్యాంకులు ఉంటాయి ఎక్కువగా. కాబట్టి అక్కడ ఉండేటువంటి సంపద ఏదైతే ఉందో ఆ సంపద నుంచి మనం కూడా ఎదగాలి అనేటువంటి ఆలోచనతో చేసేటువంటి క్రియలు. కాబట్టి క్రూడాయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థ ప్రకారంగా విదేశాల నుంచి మనం ఎగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఇరాన్, ఇరాక్ దేశాల నుంచి మనం ఎగుమతి చేసుకుంటాం. ఒకప్పుడు మనం దుబాయ్ నుంచి తీసుకునేవారు. దుబాయ్ నుంచి ఇప్పుడు మనం తీసుకోకపోవడం వల్ల దుబాయ్ దిగజారిపోతూ ఉంది. ఇప్పుడు అగ్రరాజ్యంగా మారబోతుంది. మనకి ఈ కంట్రీ ఉంది, ఇరాన్, ఇరాక్, ఈ 2 కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్ నుంచి మనము ఇప్పుడు ప్రజెంట్ క్రూడాయిల్ భారతదేశానికి అయితే వస్తుంది. ఈ క్రూడాయిల్ వచ్చేదానికి అయితే కనుక ఖచ్చితంగా ఈ యుద్ధ వాతావరణం ఉన్నంత వరకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. యుద్ధ వాతావరణం మారితేనే అప్పుడు గ్యాస్లు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు కూడా అటు ఇటు మేనేజ్ చేసుకోవడం తప్పితే వేరే ప్రత్యామ్నాయమే లేదు. యుద్ధ వాతావరణం మానుకోవాలంటే ట్రంప్కి ఏదో ఒకటి కావాలి. ఇదే కదా వాతావరణం. అయితే ట్రంప్కి ఏదో రకమైన ముచ్చివాద పడాలి, అప్పుడు యుద్ధం ఆగాలి, అప్పుడు అందరూ కూడా ప్రజలు కొంచెం ఇబ్బంది లేకుండా ఉండేలాగైతే ఉంటుంది. కాబట్టి ట్రంప్ గారికి అయితే ఆల్రెడీ మొదలుపెట్టి ఉన్నారు. కాబట్టి అది కూడా కొంచెం దేవుడి దయ వల్ల ఒక 20-30 రోజుల్లో ట్రంప్ గారికి కొంచెం ఫినిష్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మేధావులు, విపరీతమైన గురుతత్వం చాలా ఉంటుంది. ఇరానీ దేశాల్లో గురుతత్వం ఉంటుంది. గురుతత్వం అంటే మన చుట్టూతా ఒక హారా ఉంటుంది. ఆ హారాతో ఎలాంటి వారినైనా సరే, దేవుణ్ణైనా సరే కూర్చోబెట్టవచ్చు, అంత హారా ఉంటుంది. ఈ యొక్క ట్రంప్ గారికి అలాంటి వారు చేస్తున్నారు. కాబట్టి ట్రంప్ గారి పని ఇంకా క్లోజ్ అయిపోయి వచ్చింది. కాబట్టి అప్పుడు యుద్ధ వాతావరణం ఆగుతుంది. సెప్టెంబర్ కల్లా, అక్టోబర్ కల్లా అప్పటికి పరిస్థితి కొంచెం, అప్పటి వరకు అయితే కొంచెం నెమ్మదిగా ఉండాల్సిందే, అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే, అప్పటి వరకు చాలా నెమ్మదిగా ఉండాలి. ఈ అమెరికాతో ఒకటి అయిపోయిందంటే యుద్ధ వాతావరణం అయిపోతుందని కాదు, మళ్ళీ చైనాతో ముడిపడి ఉంటుంది, మళ్ళీ పాకిస్తాన్తో ముడిపడి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, నమ్మదగిన సత్యం ఏంటంటే, బంగ్లాదేశ్ నుంచి కూడా భారతదేశానికి యుద్ధం వస్తుంది. బంగ్లాదేశ్ నుంచి కూడా భారతదేశానికి యుద్ధం ఉందంటే ఇక చూడండి. అంటే భారతదేశానికి ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం ఉంది కాబట్టి ఎవరు కదిలించట్లా. ఇప్పుడు వాణిజ్యంగా బాగాలేదు కాబట్టి, వేరే దేశాల యుద్ధం జరుగుతుంది కాబట్టి, ఒకటైన తర్వాత ఒకటి చైనాతో ఉన్నది యుద్ధం, ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం ఉంది, బంగ్లాదేశ్తో. ఈ 4 దేశాల నుంచి తట్టుకునేటువంటి శక్తి భారతదేశానికి కావాలి. ఇప్పుడు సరైనటువంటి నాయకత్వం అనేది కావాలి భారతదేశానికి. కాబట్టి సరిగా ఎవరి జాతకం అయితే సరిగా ఉందో వారి జాతకం ఎన్నుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఈసారి పార్టీ వలనో ఓట్లేటి వలనో గెలిపిన వాడే రాజు కాదు, జాతకం కూడా పరిశీలన చేసుకోవాలి. జాతకం కూడా పరిశీలన చేసి వాడే రాజు అవ్వాలి. ఇలాంటి క్రియలు చేస్తే కూడా దగ్గరికి రాకుండా చూసుకోవాలి. అయితే ఈ క్రూడాయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఈ భారతదేశానికి మరికొంతకాలం అయితే మాత్రము తప్పదు ఈ కష్టాలు అని చెప్పొచ్చు గట్టిగాను. కొన్ని కేంద్ర ప్రభుత్వాలు కూడా చొరవ చేసుకోవాలి. చొరవ చేసుకుంటేనే కొన్ని వాటికి ఈ మారుగేది అనుకుంటుంది. ఇక ట్రంప్ గారి జాతకం అయితే మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే కనపడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ట్రంప్ గారు. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలండి.